నిన్ను ప్రేమించి విని వీడి ధర కరుదించెగా దాసురూపు ధరించి యేసు రిక్తుడాయగా 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 యేసు పిలుపు వినవా నేడే రక్షణ పొందవా తడవు చేయుటేలను ఈ తరుణమిదియే గనవా యేసు పిలుపు వినవా పాపరహితుడేసు క్రీస్తు ప్రాణమిడెనుగా పాపరహితుడేసు క్రీస్తు ప్రాణమిడెనుగా పాపమెల్ల మోసిన నీకు బదులుగా నీకు బదులుగా నీకు బదులుగా యేసు పిలుపు విన్నవా నేనే రక్షణ పొందవా తడవు చేయుటేలను ఈ తరుణమిదియే ఘనవా యేసు పిలుపు వినవా కాయమంతా గాయమాయే రక్తపూరితమే కాయమంతా గాయమాయే రక్తపూరితమే చీకటాయి దేశమంతా చూడలేకనే 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 యేసు పిలుపు వినవా నేడే రక్షణ పొందవా తడవు చేయుటేలను ఈ తరుణమిదియే గనవా యేసు పిలుపు వినవా నీ దుర్ణము తీర్చినాడు కల్వరి సిల్వలో నీ దుర్ణము తీర్చినాడు కల్వరి సిల్వలో కాచినాడు రక్త క్రయధనముగాను 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 యేసు పిలుపు వినవా నేడే రక్షణ పొందవా తడవు చేయుటేలను ఈ తరుణమిదియే గనవా యేసు పిలుపు వినవా దైవ దీర్ఘ శాంతము నీవు త్రోసివేతువా దైవ దీర్ఘ శాంతము నీవు త్రోసివేతువా ఆరిపోని అగ్నియందు అలమటింతువా 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 యేసు పిలుపు వినవా నేడే రక్షణ పొందవా తడవు చేయుటేలను ఈ తరుణమిదియే గనవా యేసు పిలుపు వినవా ఎట్టి పాపినైన నిన్ను నెట్టివేయడు ఎన్నడు ఎట్టి పాపినైన నిన్ను నెట్టివేయడు ఎన్నడు ఒట్టి మాటలకు విశ్వసించవా 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 యేసు పిలుపు వినవా నేడే రక్షణ పొందవా తడవు చేయుటేలను ఈ తరుణమిదియే గనవా
యేసు పిలుపు విన్నవా. వచ్చిందా ఈ పాట? సరే, చిన్న కోరస్ పాడుకుందాం. మీది అయిపోవచ్చింది కదా టీం. మరి అది ఎవరికి? కోరస్ నెంబర్ 9. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah. In the name of Jesus, in the name of Jesus, Satan will have to flee. When we stand in the name of Jesus, when we stand before, in the mighty name of Jesus, we have the victory. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah. In the name of Jesus, in the name of Jesus, Satan will have to flee. When we stand in the name of Jesus, tell me who can stand before. In the mighty name of Jesus, we have the victory. Okay. Translator తాగాడా? ఇద్దరు తాగారు. Okay. Now, shall I call upon Brother Ajay Matthew to deliver the word of God? Brother Ravi Kumar will translate it. Okay. We were looking from Job chapter 42. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనము ధ్యానం చేస్తా ఉన్నాము. And we were looking at the context, the background of God getting angry upon these 3 friends. ఏ విధముగా దేవుడు యోబు యొక్క 3 స్నేహితుల మీద ఆయన కోపం మండుచు ఉన్నదో ఆ విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. But when you read the arguments that these 3 friends made against Job, యోబు మీద ఈ 3 స్నేహితులు చేసిన వాదములు మనం విన్నట్లయితే, remember, we understand that these people were not simple normal people. ఈ 3 స్నేహితులు ఏదో సాధారణమైనటువంటి మనుషులు కాదు. But they were actually great theologians. వారు చాలా గొప్ప వేదాంత విద్యను ఎరిగిన వారు. You know, they spoke many things about God. వారు దేవుని గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ వచ్చారు. Whatever they spoke about God was true. వారు దేవుని గురించి మాట్లాడిన చాలా విషయాలు నిజంగా వాస్తవమైనవి. They knew much about God. వారు దేవుని గురించి చాలా ఎరిగిన వారే. Only thing, their application of the truth upon Job was wrong. అయితే వారు యోబు మీద అన్వయించినటువంటి అన్వయింపు విధానం మాత్రం అది సరైంది కాదు. They were mistaken in that area. ఆ విషయంలో వారు పొరపడ్డారు. You know, they said God is a God who searches the heart and punishes sin. దేవుడు హృదయములను పరిశోధించేవాడు, పాపమును శిక్షించేవాడని వారు మాట్లాడుతున్నారు. They made a statement like, blessed is the man who is reproved by God. ఆ దేవుని చేత గద్దించబడిన వ్యక్తి ఆ ధన్యుడు అని చెప్తున్నారు. That is the truth. అది వాస్తవమే. But then application was wrong. అయితే వారు చేసినటువంటి అన్వయింపు మాత్రం సరికాదు. They thought that God is punishing Job because of his sin. యోబు యొక్క పాపమును బట్టి దేవుడు యోబుని శిక్షిస్తున్నాడని చెప్తున్నారు. That was not the right thing. వాస్తవంగా అది సరైంది కాదు. అక్కడ You know, Job was afflicted not because of sin. యోబు తన యొక్క పాపాన్ని బట్టి శ్రమ పట్టబడలేదు. I mean, Job was not sinless. అంటే యోబు పాపం లేనివాడుగా ఉన్నాడు అక్కడ. The affliction that came upon him was not the result of his sin. అయితే తన మీదకి వచ్చినటువంటి శిక్ష, శ్రమ మాత్రం ఏదో పాపం చేశాడు కాబట్టి వచ్చింది కాదు. That means God can bring up affliction upon his children even
sin is not the reason. Even when sin is not the reason. దేవుడు తన పిల్లల మీదకు కష్టాలు శ్రమలను వారు పాపము చేయనప్పటికీ కూడా తీసుకురాగలడు. You know, reason we understand from chapter 1 and 2. ఆ కారణాన్ని మనము 1-2 అధ్యాయాలలో చూస్తాం. The reason was that, that debate between God and Satan. మరి అక్కడ దేవునికి సాతానుకు మధ్య జరిగిన సంభాషణలో Satan made a challenge before God. మరి సాతాను దేవునికి ఎదురు సవాలు చేస్తున్నాడు. You know, Job is serving you just for benefit. అదిగో యోబు నిన్ను ఊరికే సేవించట్లేదు కదా, So you just remove his benefits, ఆ చుట్టూన్నటువంటి ఆ కంచె తీసివేయి, he will deny you. అని నిన్ను కాదంటాడు కదా. That was a challenge. అది ఒక సవాలు చేశాడు. So God took that challenge. దేవుడు ఆ యొక్క సవాలును తీసుకున్నాడు. Okay, I mean, I challenge you, and I promise you that you do whatever you want to do, this man will never deny me. మరి నువ్వు ఏదైనా ఈ మనుషునికి చెయ్యి, నన్ను తృణీకరించడని దేవుడు సవాలు చేశాడు. You go and do whatever you can do. నువ్వేమి చేయగలవో చెయ్యి అన్నాడు. And that is how Job went and did this destruction. ఆ విధంగా యోబు తన జీవితంలో ఎంతో నష్టాన్ని అనుభవించాడు. So this was the reason. Sin was not the reason. పాపము కారణం కాదు గాని ఈ సవాలు అక్కడ కారణంగా ఉంది. Every time when a believer is passing through affliction, we should not jump into a conclusion that it is because of sin. కాబట్టి ప్రతిసారి విశ్వాసి శ్రమల గుండా వెళుతున్నప్పుడు పాపమనే తీర్పు మనం చేయకూడదు. We have a tendency like that. మనకి సహజంగా అలాంటి ఆ విధంగా తీర్పు You know, తీస్తాం. when some accidents happen in a family, ఏదైనా కుటుంబంలో ప్రమాదం జరిగితే, or somebody falls sick, ఎవరైనా అనారోగ్యానికి గురైతే, or somebody, die untimely, ఎవరైనా అనుకోకుండా హఠాత్తుగా చనిపోతే, then people make a, fast judgment. ప్రజలు వెంటనే తీర్పు తీరుస్తారు. పలానా దాన్ని బట్టి This may be because of sin. ఇది ఎలా జరిగింది వాళ్ళ పాపాన్ని బట్టి అంటారు. There could be some sin. లేదా ఏదో ఒక పాపం ఉంది దాన్ని బట్టి God has punished him. చూడండి దేవుడు వాళ్ళని శిక్షించా అంటారు. This is what these friends did. అదే ఇక్కడ యోబు స్నేహితులు చేసి, You lost your 10 children in a single day చూసావా, ఒక్క రోజులోనే 10 మంది పిల్లలు చనిపోయారు. because they were living in sin. ఎందుకు వాళ్ళు పాపంలో జీవిస్తున్నారు కాబట్టి. What a terrific accusation it was. ఎంత భయంకరమైనటువంటి అభివాదం చేశారో. Just as Job was living a blameless life, I believe his children also were living a blameless life. నిజంగా నేను నమ్ముతున్నాను, యోబు నిందారహితంగా తను దేవుని యొక్క భక్తి కలిగి జీవిస్తున్నాడు. బహుశా తన పిల్లలు కూడా భక్తి కలిగి జీవిస్తుండొచ్చు. Because he was always counseling and exhorting his children for a holy life. తన యొక్క పిల్లలతో తరచుగా మాట్లాడుతూ పరిశుద్ధ జీవితం పట్ల వారికి అవగాహన నేర్పిస్తూ ఉన్నాడు. So these 3 friends were theologians, but their application was wrong. ఈ యొక్క ముగ్గురు స్నేహితులు వేదాంత విద్య ఎరిగిన వారే కానీ వారి అన్వయింపు సరికాదు. So I believe they could also be believers. నేను నమ్ముతున్నాను బహుశా ఈ ముగ్గురు కూడా విశ్వాసులు ఉంటారు. Yeah. Yes, they knew many truths concerning God. మరి దేవుని గురించి వారు ఎన్నో సత్యాలు ఎరిగినవారు. And that is one of the reason why God is getting angry upon them. ఒక కారణం చేతన కూడా దేవుడు వారి మీద ఆయన కోపం మండుచుంది. That means God does not want them to continue in their wrong opinion about Job. అంటే దేవుడు వారి యొక్క తప్పుడు విధానంలో ఆలోచనలో యోబు పట్ల ఉండకూడదు, కొనసాగకూడదని దేవుని ఉద్దేశం. Yeah, that is why God is getting angry. అందుకనే దేవుడు అక్కడ కోపపడుతున్నాడు. I don't want you to continue in your sin. నేను నీ యొక్క పాపములోను కొనసాగడు నాకు ఇష్టం లేదంటున్నాడు. That is out of God's love. అది దేవుని యొక్క ప్రేమని బట్టి ఆయన అలా అంటున్నాడు. When God reproves his children, దేవుడు తన పిల్లలను ఆయన శిక్షించినప్పుడు, in many portions of the New Testament and Old Testament it is written, it is out of his love. పాత క్రొత్త నిబంధనలో కూడా ఆయన ప్రేమను బట్టే ప్రేమించాడు కాబట్టే శిక్షించాడు అన్నాడు. Yeah, God does not want us to live in sin. దేవుడు మనం పాపములో జీవించడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. He disciplines his children. ఆయన తన పిల్లలను ఆయన క్రమపరుస్తుంటాడు. And remember, discipline is only for children. క్రమశిక్షణ అనేది పిల్లలకు. Discipline is not for unbelievers. ఆ క్రమశిక్షణ అనేది అవిశ్వాసులకు కాదు. But sometimes discipline can be very severe also. కొన్నిసార్లు ఈ క్రమశిక్షణ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. On one side it is reproof. కొన్నిసార్లు ఆయన మనల్ని గద్దించి శిక్షాడు. There is a verse in chapter 3 of Revelation.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చిన చూద్దాము. to the church at Laodicea. ఆ లవోదికే సంఘముతో ప్రభు మాట్లాడారు. Two words are mentioned there. రెండు మాటలు అక్కడ చెప్పాడు. Verse 19, those whom I love, I reprove and discipline. Therefore, be zealous and repent. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను. Two words are there, reprove and discipline. గద్దించి శిక్షించున్నాడు. Reprove is basically through exhortations and through oral teachings. హెచ్చరికల ద్వారా, ఆయన బోధించడం ద్వారా ఆయన మనల్ని గద్దిస్తాడు. Actually, that was God doing from chapter 38 till chapter 41. మరి 38 నుండి 41 వచ్చిన వరకు కూడా ఆయన బోధిస్తూ గద్దిస్తున్నాడు. It was a reproof indirectly. వారిని పరోక్షంగా గద్దిస్తూ వచ్చాడు. God was correcting Job. యోబుని ఆయన సరి చేస్తూ ఉన్నాడు. Job, you are mistaken in many areas. ఓ యోబు, నువ్వు చాలా విషయాల్లో తొలగిపోయావన్నాడు. And Job was well corrected. యోబు సరి చేయబడ్డాడు. He understood that I was mistaken. తన యొక్క తప్పిదాలు ఎరిగిన వాడే సరి చేసుకున్నాడు. That was God's intention. మరి దేవుడు వారి యొక్క ఉద్దేశాలను గమనిస్తున్నాడు. This man should realize that he is mistaken. ఈ యొక్క వ్యక్తి తన యొక్క తప్పులు ఎరగాలని దేవుడు కోరాడు. And he should rectify and he should repent. తన యొక్క తప్పులను సరి చేసుకొని తిరిగి రావాలని కోరాడు. He repented. ఆయన పశ్చాత్తాపడ్డాడు. So as far as Job is concerned, reproof was enough. మరి యోబుని బట్టి చూస్తే ఆయనకిచ్చిన గద్దింపు అనేది సరిపోయింది, సరి For చేసుకున్నాడు. some believers, reproof is enough. కొంతమంది విశ్వాసులకు గద్దింపు మాత్రం చాలు, సరి చేసుకుంటారు. See, for some believers, reproof is enough. కొంతమంది విశ్వాసులకి గద్దింపు చాలు అంతే. When they listen, వాళ్ళు విన్నప్పుడు, somebody reproving them, ఎవరైనా వారిని గద్దిస్తున్నప్పుడు they confess. వారు తప్పును ఒప్పుకుంటారు. Lord, I am sorry. ప్రభా, నన్ను క్షమించయ్యా అంటారు. I am mistaken. అయ్యా, నేను తప్పు చేశానంటారు. Please forgive me. నన్ను క్షమించు ప్రభా అంటారు. I want to turn away from this sin. అయ్యా, ఈ యొక్క పాపం నుండి నేను తిరిగి మరలాలనుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించంటారు. But remember, when reproof does not work, ఒకవేళ ఆలోచించేయండి, గద్దింపు గనక పని చేయకపోతే then the next step is discipline. ఆ తర్వాత ఆ యొక్క మెట్టు ఏంటంటే ఆయన శిక్షిస్తాడు. For Job, reproof was enough. యోబుకి గద్దింపు సరిపోయింది. I mean, the same reproof was happened just before these three friends. ఈ ముగ్గురు స్నేహితుల ఎదుట ఆ గద్దింపు యోబుకు చేశాడు దేవుడు. But in spite of seeing or listening or seeing the revelation of God, they did not repent. దేవుని యొక్క ప్రత్యక్షత చూచి కూడా, గద్దింపును చూచి కూడా, ఆయన మాటలు విని కూడా ఈ ముగ్గురు స్నేహితులు దానికి లోబడలా, సరి చేసుకోవాలా. So God is getting angry. దేవుడు అక్కడ కోపడుతున్నాడు. I mean, God is about to enter into the next level. దేవుడు ఇంకా తర్వాత మెట్టు, తర్వాత యొక్క క్రమశిక్షణ చర్య చేయబోయాడు. I mean, that teaches us another thing. అది మరొక పాఠం నేర్పిస్తుంది మనకి. God will not leave his children go unpunished. దేవుడు తన పిల్లలను ఏమాత్రం కూడా తప్పుకు శిక్ష పొందకుండా పోనీయడు. In Hebrews chapter 12, it is very clear. హెబ్రీ 12లో మనం చాలా స్పష్టంగా చూస్తాం. If a child is loved by his father, ఒక పిల్లవాడు తండ్రి చేత ప్రేమించబడుతున్నాడు అంటే, as a token of his love to his child, he will discipline him when he commits a mistake. ఆయన యొక్క ప్రేమకు గుర్తుగా, ప్రేమకు సూచనగా పిల్లవాడిని తండ్రి శిక్షిస్తాడు. Suppose my little child, maybe 3 years, 4 years old, ఒకవేళ నా చిన్న పిల్లవాడు 2, 3, 4 సంవత్సరాలు అనుకోండి, I see him playing in the dirt. ఒకవేళ మట్టిలో ఆడుకున్నాడు అనుకోండి, If I am his child or he's my child, I am his father, he's my child. మరి ఒకవేళ పిల్లవాడు నాకు కుమారుడుగా ఉంటే, లేక నేను తండ్రికి పిల్లవాడుగా ఉంటే, No father will keep quiet. ఏ తండ్రి కూడా పిల్లవాడిని మట్టిలో, మురికిలో ఆటం చూసి ఊరుకోడు. Because no father would like to see his child playing in the dirt. ఎందుకంటే ఏ తండ్రి అయినా పిల్లవాడు మట్టిలో ఆడటం ఇష్టపడ్డు. He'll go and pick him up. వెళ్ళి పిల్లవాడిని పైకి లేపుతాడు. He will put him in the clean place. మరి శుభ్రమైన స్థలంలో ఉంచుతాడు. And then he will ask him not to go back again. అదిగో తిరిగి మరలా యొక్క మురికిలోకి నువ్వు వెళ్ళొద్దంటాడు. For some children, that little reproof is enough. కొంతమంది పిల్లలకు చిన్న గద్దింపు చాలు, వెళ్ళడం వల్ల. Suppose this child is going to that dirt again. ఒకవేళ మరలా పిల్లవాడు తీసుకొచ్చి బయటకు ఉంచినా గానీ మరలా పేడుకోండి. I mean, this time the reproof may not be enough. ఇప్పుడు గద్దింపు మాత్రం చాలేదా పిల్లవాడికి. Then the next step will be discipline. తర్వాత ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. Yeah, this is same with God. దేవుడు కూడా ఇలాగునే చేస్తాడు. But remember, జ్ఞాపకం ఉంచుకోండి, Hebrews chapter 12 also gives us another picture.
హెబ్రీ 12 కూడా మరొక పటాన్ని మనకి తెలియజేస్తోంది. A person is in the church, but he is continuing living in sin for a long time. ఒకవేళ సంఘములో ఉన్న ఒక వ్యక్తి సంఘములో ఉంటూనే పాపములో కొనసాగుతుంటే చాలా కాలం, Without being disciplined, ఒకవేళ క్రమశిక్షణ చేయబడకుండా, then the writer of Hebrews puts a question mark before his salvation itself. అదిగో ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త ఆ వ్యక్తి పాపములో కొనసాగుతున్నాడంటే ఆ వ్యక్తి రక్షణకే పెద్ద ప్రశ్నార్థకం అంటున్నాడు. If this man is continuing to live in sin, ఒకవేళ ఈ వ్యక్తి పాపములో కొనసాగుతున్నాడు అనుకోండి, but God is not touching him, దేవుడు అతన్ని ఏం చేయట్లేదు, God has left him to live in sin, దేవుడు ఆ వ్యక్తిని పాపములో జీవించడానికి వదిలేశాడు. and then there is a question mark. ఆ తర్వాత ఒక ప్రశ్న ఉంది, Why? ఎందుకని? It could be ఒకవేళ అది ఏమైందొచ్చంటే he is not a believer. అసలు ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉండకపోవచ్చు. If he is not a believer, ఆయన విశ్వాసి కాకపోతే the time of discipline, an unbeliever is not disciplined, unbeliever only is only judged. మరి ఒకవేళ అవిశ్వాసి శిక్షించబడకపోతే అవిశ్వాసి తీర్పు తీర్చబడతాడు. And the time of judgment for an unbeliever is not now. అవిశ్వాసి యొక్క తీర్పు అనేది ఇప్పుడు కాదు, That will be in the future. అది భవిష్యత్తులో జరుగుతుంది. So until then, he can live as he likes. అప్పటి వరకు కూడా ఆ వ్యక్తి అలాగే జీవిస్తూ ఉంటాడు. But a believer, God will never let him to continue live in sin for a long time. అయితే విశ్వాసిని మాత్రం పాపములో కొనసాగడానికి దేవుడు ఎంత మాత్రం అనుమతించడు. God will reprove దేవుడు గద్దిస్తాడు, and God will discipline if reproof will not work. ఒకవేళ గద్దింపు కనుక అతనిలో పని కాకపోతే దేవుడు శిక్షిస్తాడు. And sometimes discipline will be very severe. కొన్నిసార్లు ఈ శిక్ష అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. And sometimes discipline can result in even physical death. కొన్నిసార్లు ఆయన శిక్ష ఆ భౌతిక మరణానికి కూడా దేవుడు అప్పగిస్తాడు. Yeah, that is what we understand from 1 Corinthians chapter 11. అదే 1 కొరింథీ 11లో మనం అర్థం చేసుకుంటాం. Some people got disciplined in the church కొంతమందిని సంఘంలో దేవుడు శిక్షిస్తాడు, and they died. వాళ్ళు చనిపోతారు. They were all believers, వాళ్ళందరూ విశ్వాసులే, but God disciplined them. అయితే వారిని దేవుడు క్రమపరిచాడు. Why they were dead? ఎందుకని వాళ్ళు చనిపోయారు? I mean, there could be many answers. చాలా దానికి ఒకవేళ జవాబులు చెప్పవచ్చేమో. Yeah, maybe. చాలా ఉంటాయి జవాబులు. Yeah, one reason could be ఒక కారణం ఏమి ఉండొచ్చు అంటే, if they continue to live, ఒకవేళ వాళ్ళు అలా కొనసాగుతూ ఉంటే they will continue to sin. వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు. ఇంకా So it is better for them to die. వాళ్ళు పాపము చేయకుండా ఉండాలంటే వాళ్ళకి చనిపోవడం క్షేమం. I mean, that is God's final conclusion. దేవుని యొక్క అది చివరి ముగింపుగా ఆయన అలా ముగిస్తాడు. It is better for him to die than to live. ఒక వ్యక్తి పాపము చేయకుండా ఉండాలంటే దేవుడు ఆ వ్యక్తిని తీసివేస్తాడు. Because if he lives, he will sin. ఒకవేళ ఆ వ్యక్తి కనుక భూమి మీద జీవిస్తే ఇంకా పాపం చేస్తూ ఉంటాడు. Again, that is a sign of love. అది కూడా ప్రేమకు సూచనే, గుర్తే. To take the example of Ananias and Sapphira, అననీయ సప్ఫీరల గురించి ఆలోచన చేయండి. were they believers? వారు విశ్వాసులే కదా? I believe yes. అవును, వారు విశ్వాసులే, They were true believers. వారు నిజమైన విశ్వాసులే. But then they committed a sin. అయితే వారు పాపం చేశారు. And the discipline was physical death. వారి యొక్క క్రమశిక్షణ చర్య దేవుడు వారిని మరణానికి అప్పగించాడు. I mean, sometimes you wonder why they died. ఎందుకని వారు చనిపోయిన ఆశ్చర్యపోతారు. కొంచెం God could have reproved them దేవుడు వారిని గద్దించొచ్చు కదా, or had given them a mild discipline. ఒకవేళ ఏదో కొద్దిపాటి శిక్ష వేయొచ్చు కదా. But they died straight away. కానీ ఉన్న పాత్ర చనిపోయారు వాళ్ళు. So one reason could be this. ఒక కారణం ఇదే ఉండొచ్చు. If they go unpunished, ఒకవేళ వాళ్ళు శిక్షించబడకపోతే they will think వాళ్ళు ఆలోచిస్తారు, it's okay to sin. పాపం చేయటం ఇంకా మామూలు చేయొచ్చు, Nothing happened to me, నాకేం జరగలేదు, so I can continue to do that. నేను ఇంకా పాపంలో కొనసాగొచ్చు. Suppose God does not do anything. ఎందుకంటే దేవుడు ఏం చేయలేదు కదా. God does not do anything, then what normally we should think? దేవుడు ఏం చేయకపోతే మనం ఎలాగ ఆలోచిస్తున్నా సహజంగా No problem. ఏం ఇబ్బంది, కష్టం ఏం లేదు. God will close his eyes. దేవుడు కళ్ళు మూసుకున్నాడులే, We can continue to sin. మనం ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చులే. God did not want them to think like that. దేవుడు ఆ విధంగా వారు ఆలోచించడానికి అనుమతించలేదు. Now another reason is, మరో కారణం ఏంటంటే, they have sinned ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే and nothing happened, ఏమీ జరగలేదు, and suppose other people also come to know about their sin, వీరి పాపాన్ని గురించి వేరే విశ్వాసులు కూడా తెలుసుకున్నారు. and what will they think? వాళ్ళు ఏమనుకుంటారు? See, Ananias and Sapphira sinned, అనన్య సప్పీరా పాపం చేసినా కానీ nothing happened to them. వాళ్ళకి ఏం జరగలేదు కదా. Let's also do that. సో మనం కూడా చేద్దాం అలాగా. Because nothing happened to them.
వాళ్ళకేం జరగలేదు కదా, That means it's okay. సరే మనం కూడా చేయొచ్చు, ఏం కాదు, We can also sin. మనం కూడా పాపం చేయొచ్చు. No, God never wanted that. దేవుడు అలా జరగడానికి వీల్లేదని దేవుడు తలంచాడు. It was an instant discipline. ఆయన ఉన్న పాటునే అక్కడ శిక్ష వేశాడు. And the result is there was great fear among God's people. ఆ ఉన్న పాటునే దేవుడు వేసిన శిక్షకు ఆ దేవుని పిల్లల్లో గొప్ప భయం కలిగింది. I mean, people understood that God does not take sin lightly. కాబట్టి దేవుని పిల్లల పాపాన్ని ఏమాత్రం సులువుగా తీసుకుని దేవుడు గ్రహించాడు. It's a terrible thing to live in sin. అదిగో పాపంలో జీవించడం అది ఘోరమైనటువంటి దుస్థితి అది. God hates sin. దేవుడు పాపాన్ని ఆయన అంటే ఆయన ఇష్టపడ్డు. God did not want these three friends to continue in that wrong, opinion about Job. మరి ఈ ముగ్గురు యోబు స్నేహితులు యోబు పట్ల తప్పుడు అభిప్రాయంలో కొనసాగడానికి దేవునికి ఇష్టం లేదు. They should change their opinion about Job. యోబు పట్ల తన యొక్క అభిప్రాయాలను వారు మార్చుకోవాలని దేవుడు కోరాడు. They should know that they are wrong. వారు తప్పు అని వారు తెలుసుకోవాలని దేవుడు కోరాడు. And if they are not disciplined, ఒకవేళ వారు గనక శిక్షించబడకపోతే what will they think? వాళ్ళు ఏమనుకుంటారు? Naturally, suppose nothing happened to them, సపోజ్ వాళ్ళకి ఏం జరగలేదు అనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు? and when they go back from Job, యోబు దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. what will they think? సహజంగా వాళ్ళు ఏమనుకుంటారు? They will think like this. వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు? We have won. మేం గెలిచాం. Yes, we have defeated this man. ఈ వ్యక్తిని మేము ఓడించాం. Whatever we spoke is right. మేమేమి మాట్లాడామో అది సరైంది. This man is wrong. ఈ వ్యక్తి సరైనడు కాదు, And we are right. మేము కరెక్ట్. By our tongue we have won. మా యొక్క మాటల చేత మేము గెలిచాం. And God never wanted them to glory. దేవుడు ఎంత మాత్రం వారు మహిమ పొందాలని ఇష్టం లేదు దేవునికి. And another thing can happen. మరొక విషయం కూడా జరగవచ్చు. When they go back to their land, where we don't know how far it is from. వాళ్ళ సొంత స్థలాలకు ఎంత దూరం మనకు తెలియదు, కానీ వెళ్ళినప్పుడు But when they go back, వాళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు they will spread this news about Job to other people. యోబును గురించి అనేక మంది వారు చాటింపేస్తారు. They will say, we went to that man. చూసారా, మేము యోబు దగ్గరికి వెళ్ళాము. This man is a sinner. ఇదిగో ఈ మనుషుడు పాపి అయిన మనుషుడు. And that is why these things have happened. అందుకని ఈ మనిషి జీవితంలో కష్టాలు వచ్చినాయి. And we have, fired him. అతన్ని అసలు దుమ్ము దులిపేశాం. We have given him a good dose. అతనికి మంచిగా చేయాల్సిన ఆయనకి అంతా కూడా ఆయన్ని మాటలు కడిగేశాం. And he deserved it. ఆయనకి అది తగిందే. This man is living in secret sin. రహస్య పాపంలో జీవిస్తున్నాడు. He is a hypocrite. అదిగో ఆయన వేషధారి. Outwardly he is a godly man. అదిగో పైకేం భక్తి గలవాడు. But inwardly he is a hypocrite. అదిగో అంతరంగంలో ఆయన వేషధారి. And that is why God punished him. అందుకనే ఆ వ్యక్తిని దేవుడు శిక్షించాడు. They would have gone and spread this rumor. ఈ విధంగా ఈ యొక్క తప్పుడు ప్రచారం యోబు గురించి అంతా చాటింపేసి ఉండొచ్చేమో. They would have defamed Job. అదిగో యోబుని యొక్క కిందకి దిగజార్చేసి ఉండొచ్చు. God never wanted that. అయితే దేవుడు తనని వీలు లేకుండా చూశాడు. That is why God said, my wrath is kindled against you and your friends. అందుకనే దేవుడు నా కోపం నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది అన్నాడు. This morning we were looking at the way God measure somebody's sin. ఉదయ కాలంలో ఒక వ్యక్తి యొక్క పాపాన్ని దేవుడు ఏ విధంగా కొలుస్తాడో చూసాం. How does God measure sin? ఏ విధంగా దేవుడు పాపాన్ని ఆయన లెక్క చూస్తాడు? Every disobedience is sin. ప్రతి అవిధేయత కూడా పాపమే. But every sin is not equal. అయితే ప్రతి పాపము కూడా సమానమైంది కాదు. Some sins are great sins. కొన్ని పాపాలు గొప్ప పాపాలు comparing to some other sins. మరొక పాపాలతో పోలిస్తే. But then how does God measure sin? అయితే పాపాలని దేవుడు ఏ విధంగా ఆయన కొలుస్తాడు? It is not the way we measure sin. మనము కొలిచే విధంగా కాదు. We have some indications given in the Bible. మనకు కొన్ని సూచనలు దేవుడు చేశాడు. Both in the Old Testament and also in the New Testament. పాత క్రొత్త నిబంధనలో కూడా దేవుడు చేశాడు సూచనలు. I want to show you some indications. నేను మీకు కొన్ని సూచనలు దేవుడు ఏ విధంగా కొలుస్తాడో చూడండి. Come to Exodus chapter 21. నిర్గమకాండం 22వ అధ్యాయానికి రండి. Chapter 21. 21వ అధ్యాయము. Soon after giving the 10 commandments. 10 ఆజ్ఞలు ఇచ్చిన వెంటనే. And then God brings out some other truths. మరో కొన్ని సత్యాలు వారికి దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. Come to chapter 21 and we will read verses 12, 13 and 14. 21, 12, 13, 14 వచనాలు మనం చదువుదాం. A person who commits murder, he should be put to death.
మరి నరును చావుగొట్టిన వాడిని నిశ్చయముగా మరణశిక్షకు విధింపవలన్నాడు. Because that is the straight disobedience of the commandment of God, because God has commanded, thou shalt not commit murder. అదిగో నరహత్య చేయవద్దని ఆజ్ఞ ఇచ్చాడు కదా 10 ఆజ్ఞల్లో. కాబట్టి ఆజ్ఞ మీరేనంటే మరణశిక్ష అన్నాడు. And then God says, if somebody commits murder, అయితే ఎవరైనా చంపితే he should be put to death. ఆ వ్యక్తిని కూడా చంపాలన్నాడు. And that is verse 12 says. అది 12వ వచనంలో మనం చూస్తున్నాం. And when you read verse 13, అయితే 13 చదివితే, somebody dies accidentally. ఒకవేళ ఎవరైనా హఠాత్తుగా చనిపోతే, if he did not lie in wait for him, God let him fall into his hand, or God permitted an accident to happen. ఒకవేళ ఒక వ్యక్తి హఠాత్తుగా చంప ఉద్దేశం లేకుండా ఆ వ్యక్తి హఠాత్తుగా ఒకరి చేతిలో చనిపోతే, maybe two people were walking or standing, ఇద్దరు వ్యక్తులు నుంచున్నారు లేదా నడుస్తున్నారు, and one man was doing something, ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు, some accident happened. అక్కడ హఠాత్తుగా ఒక ప్రమాదం జరిగింది. Because of this man was doing something, some accident happened and the other person died. మరి ఈ వ్యక్తి ఒక పని చేస్తున్నాడు, ప్రమాదం వలన హఠాత్తుగా పక్క వ్యక్తి చనిపోయాడు. The other person died by the hand of this man. ఆ పక్క వ్యక్తి ఈ వ్యక్తి చేతి వలన చనిపోయాడు. But it was an accident. అయితే అది ఉద్దేశపూర్వకంగా కాదు, హఠాత్తుగా. Yes, it was not deliberate. అది కావాలని చేయలా. But death happened. అయితే అక్కడ మరణం జరిగింది. Is it equal to murder? అది నరహత్యకు సమానమా? Actually, it is indirectly murder. వాస్తవంగా అక్కడ మరణమే జరిగింది. Because this man is dead because of him. కేవలము తనతో ఉన్న వ్యక్తి వలనే చనిపోయాడు. This man is dead because of him. తన తోటి స్నేహితుల వలన చనిపోయాడు. So indirectly he is responsible. వాస్తవంగా ఈయన వలనే కదా, ఈయన బాధ్యుడు కదా. But God says, అని దేవుడు అంటున్నాడు, since this is not a deliberate act, కావాలని చేయలేదు కాబట్టి I have made a provision for him. తన కొరకే ఒక సదుపాయాన్ని కలిగించాడు. And what is that provision? ఏంటో సదుపాయం? That is a city of refuge. అదిగో ఆశ్రయపురం అన్నాడు. You shall make 6 cities of refuge. అలాగూ 6 ఆశ్రయపురములు కట్టమన్నాడు. When something like this happens, ఇలాంటి సందర్భం జరిగితే, this man shall flee to one of the cities of refuge. 6 ఆశ్రయపురాల్లో ఒక ఆశ్రయపురానికి వ్యక్తి వెళ్ళి దాక్కోవచ్చు అన్నాడు. And he will live there. అక్కడ నివసిస్తాడు అతను. As if he is under house arrest. మరి ఇంట్లో అరెస్ట్ చేయబడినట్లుగా. Because he is not permitted to go out into his family. ఎందుకంటే తన కుటుంబంతో బయట తిరగడానికి వీల్లేదు. He has to be there. అక్కడే ఉండాలి. Alone. ఒంటరిగా. Away from the family. కుటుంబానికి దూరంగా. Actually, it is a house arrest. వాస్తవం చెప్పాలంటే ఇంట్లో బంధించినట్టే. It is not death penalty. అది మరణ శిక్ష కాదు గాని, there is some punishment is there. కొంత శిక్ష మాత్రం వేశాడు దేవుడు. You have to be there in that secluded area. అదిగో అక్కడ అటువంటి ఎవరికి కనిపెడకు 4 గోడల మధ్య అక్కడ బంధించబడి ఉండాల్సిందే. So that is sin happening, but not deliberately. అది పాపమే కానీ కావాలని చేసింది కాదు. But then read the next verse. ఆ తర్వాత వచనం చూడండి. Verse 14. 14వ వచనం. However, if a man acts deliberately towards his neighbor and kill him craftily, you are to take him even from my altar, that he may die. చూసారా, అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచిన యెడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వానిని లాగివేసి చంపవలెను. This is a deliberate sin. చూసారా, కావాలని ఉద్దేశపూర్వకంగా చంపడం. I mean, he was waiting for an opportunity. అదిగో అవకాశం కోసం చూస్తున్నాడు. He was hating this man. ఈ వ్యక్తిని ద్వేషిస్తున్నాడు. And given an opportunity, this man murdered the other fellow. అదిగో అవకాశం వచ్చినప్పుడు ఆ తోటి వ్యక్తిని చంపే విధంగా ఉన్నాడు. And God says, దేవుడు అంటున్నాడు, even if this murderer goes to the temple of God and hold on to the altar of God, దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చి మందిరంలో ఆ బలిపీఠం పట్టుకున్నా సరే, take him from there. అతని నుంచి లాగివేసి Kill him. అదిగో చంపండి. Because he did it deliberately. ఎందుకంటే అతను ఉద్దేశపూర్వకంగా కావాలని చేశాడు. Remember, this is how God measures sin. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ విధంగా దేవుడు పాపాన్ని కొలుస్తాడు. Every sin is disobedience. ప్రతి పాపం అవిధేయతే గాని, but every sin is not equal. కానీ అన్ని పాపాలని సమంగా దేవుడు తోచడు. Some sins happen because of our human weakness or infirmities. మానవ బలహీనతను బట్టి కొన్నిసార్లు కొన్ని పాపాలు చేస్తాం. We don't want to do. వాస్తవంగా చేయడానికి మనకి ఇష్టం లేదు, but it happens. కానీ జరుగుతున్నట్లా. We know it should not happen. మనం తెలుసు అలా జరగకూడదని. But sometimes knowingly, sometimes unknowingly it happens. కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక కూడా జరుగుతాయి. It happens.
అలా జరుగుతాయి పాపాలు. Therefore, nobody should say, I don't sin. అందుకనే ఎవ్వరు కూడా నేను పాపం చేయలేదని చెప్పకూడదు. It happens ఎందుకంటే జరుగుతాయి పాపాలు. because of our human limitations. మానవ యొక్క ఆ పరిమితులను బట్టి మనం పాపం చేసేవారుగా ఉంటాం. I don't say that that is excused. ఏదో అది ఒక సోకని అంటలేదు కానీ I mean, we should never think that it is because of my infirmities, so God will close his eyes. ఏదో ఇంకా నాకు బలహీనత ఉంది కాబట్టి కొన్నిసార్లు దేవుడు కళ్ళు మూసుకుంటాడులే. No, it is not like that. అలా కాదు. Every sin has to be paid. ప్రతి పాపముకు వెల చెల్లించాలి. There is a payment. ఆ వెల ఉంది. But deliberate sin, అయితే కావాలని చేస్తే I know it is wrong. అది తప్పని తెలుసు. I plan for it. అదిగో నేను దానికోసం I look for an opportunity. అవకాశం కోసం చూసా. And I got an opportunity and I commit sin. అదిగో అవకాశం వచ్చింది, పాపం చేశా. And that sin will be never taken lightly. అలాంటి పాపాన్ని దేవుడు ఎప్పుడు తేలిగ్గా తీసుకోడు. God will deal with such people severely. అలాంటి వ్యక్తులను, అలాంటి పాపం చేసిన వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. Come to another example in the same chapter. అదే అధ్యాయంలో మరొక ఉదాహరణ చూడండి. Verses 28 and 29. 28-29 వచనాలు చూడండి. నిర్గమకాండం 21. If an ox hurt a woman or a man to death, ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టవలెను. okay, this can happen everywhere, anywhere. ఎక్కడైనా కూడా ఈ విధంగా జరగడం మనం A చూడొచ్చు. person has an ox, మరి అక్కడ ఒక ఎద్దు ఉంది. and that ox has a habit of injuring other people, ఆ ఎద్దుకి ఏంటంటే జనాలను పొడిసే అలవాటు. and a man or woman dies. అక్కడ ఒక స్త్రీ గాని పురుషు గాని చనిపోయారు. Then what does God say? అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి. God says that ox shall be surely put to death by stone. ఆ నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను అంటున్నాడు. Flesh shall not be eaten, దాని మాంసమును తినకూడదు. but the owner of the ox shall go unpunished. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. Okay, this is a normal thing. ఇది సహజంగా జరిగేది. But come to verse 29. 29కి రండి. Here the case is different. ఇక్కడ వేరే విధంగా మరొక సందర్భాన్ని లేక పరిస్థితిని చూస్తున్నాం. The owner knows that his ox has a habit of injuring other people. ఆ ఎద్దు జనాల్ని పొడిచిత్తని యజమానునికి తెలిసి కూడా, and then the owner did not take precaution. ఏ మాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోకుండా, and this ox injures a woman, man, and they die. ఆ విధంగా యజమానుడు ఎద్దుని సరిగా కట్టేయకుండా వదిలేసిన కారణం not only the ox shall be put to death, కేవలం ఎద్దుని మాత్రమే రాళ్లతో కొట్టడం కాదు గాని but the owner also shall be put to death. ఆ ఎద్దు యజమానుని కూడా రాళ్లతో కొట్టి చంపాలి. This is God's standard. సరే, దేవుని యొక్క కొలమానం ఎలా ఉందో look at the difference, how we measure sin and how God measures sin. సరే, మనం ఏ విధంగా పాపాన్ని తోస్తామో కొలుస్తామో దేవుడు ఏ విధంగా కొలుస్తాడో చూడండి. The owner knows about the habit of his ox. యజమానునికి తన ఎద్దు జనాల్ని పొడిచిద్దని తెలుసు. And what he should do? అయితే ఇతను ఏం చేయాలి? He should take precautions. వాస్తవంగా జాగ్రత్తలు తీసుకోవాలి. I mean, is God speaking about animal? దేవుడు ఇక్కడ ఎద్దు గురించి మాట్లాడుతున్నాడు. Is God so much concerned about animal? వారికి ఎద్దుల గురించి ఏమైనా దేవుడు జాగ్రత్త వహిస్తున్నాడు? Actually, it is a direct message to human being. వాస్తవంగా ఇక్కడ నేరుగా దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. It's a direct message to each of us. మనకు నేరుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Brother, sister, you know your habit. సహోదరుడా, సహోదరి, నీ యొక్క అలవాటు ఏంటో నీకు తెలుసు. You know your tendency. నీ యొక్క వైఖరి ఏంటో నీకు తెలుసు. You know your capacity. నీ సామర్థ్యం ఏంటో నీకు తెలుసు. Yeah. And you must take precaution. అయితే నీ సామర్థ్యాన్ని, నీ విధి విధానాలను బట్టి నీవు పాపం చేయకుండా జాగ్రత్త వహించాలి. You know which are the areas where you are very weak. ఏ విషయాలలో, ఏ పనుల్లో నువ్వు బలహీనుడవో నీకు తెలుసు. You know the sins for which you have more temptations. ఏ పాపముల విషయంలో ఎక్కువగా నీకు శోధన ఉందో, ఎక్కడ పడిపోతావో నీకు తెలుసు. You must know. నువ్వు తెలుసుకోవాలి దాన్ని. You must know your habits. నీ అలవాట్లు నువ్వు ఎరగాలి. It's you. It's about you. ఎందుకంటే అవి నీ అలవాట్లు. It's not about somebody else.
వేరే వాళ్ళ అలవాట్లు కాదు, It's about you. నీ అలవాట్లే. You must know about you. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. You know, some people have a habit of using unwanted words when they get angry. కొంతమందికి బాగా కోపం వస్తే మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు. It's like a habit for some people. వారికి ఇంకా అది అలవాటు అది అంతే. Some people will have some other areas whether they face strong temptations. కొంతమందికి వారి జీవితంలో బలమైన శోధన ఎదురైనప్పుడు Since you know, నీకు తెలిసిన కారణం చేత take precautions. దాని విషయమై జాగ్రత్త తీసుకో. It is for each believer. అది ప్రతి విశ్వాసం సంబంధించింది. If you don't take precautions, ఒకవేళ నువ్వు కనుక జాగ్రత్త తీసుకోకపోతే, taking precautions means there may be places where you must not go. ఆ జాగ్రత్త తీసుకోవడం అంటే ఏ స్థలాలకైతే నీవు వెళ్ళకూడదు, There must be things which you must not watch. ఏవి అయితే నువ్వు చూడకూడదు, There must be some friends with whom you must not have friendship. ఎలాంటి చెడ్డ స్నేహితులతో అయితే నువ్వు సహవాసం చేయకూడదు. Because you know your habit. ఎందుకంటే నీ అలవాటు నీకు తెలుసు. You are not perfect. నువ్వు సంపూర్ణుడు కాదు. You still have the nature of sin living in నీకు you. ఇంకా పాప నైజం నీలో నివసిస్తుంది. Every sin is not in the same measure in each believer. ప్రతి ఒక్క విశ్వాసిలో కూడా పాప స్థాయి ఒకే రీతిగా ఉండదు. Some sins are more strong in some believers than in other believers. కొంతమంది చేసే పాపముల యొక్క స్థాయి వేరే వాళ్ళతో పోలిస్తే సమానంగా ఉండదు. I must know what is my habit. అయితే నా అలవాటు ఏంటో నేను తెలుసుకోవాలి. Take precaution. జాగ్రత్త తీసుకోవాలి. Don't create or give opportunity for your habits to exercise. నీ యొక్క అలవాటు ఒక బానిసగా లేకపోతే చేసే విధంగా అయిపోకూడదు. I cannot eradicate my sin nature from me. నాలో నుండి పాప నైజాన్ని అసలు నేను రద్దు చేయలేను. That will be there until my last breath. నా యొక్క చివరి శ్వాస వరకు కూడా అది నాలో ఉంటుంది. But I must take precaution. అయితే నేను జాగ్రత్త తీసుకోవాలి. And that is what here God is teaching us. అదే ఇక్కడ దేవుడు నేర్పిస్తుంది. If you don't take precautions, ఒకవేళ నీవు జాగ్రత్త తీసుకోకపోతే, and if you fall into sin, నువ్వు పాపంలో పడిపోతావు. you will be accounted for. దాని విషయమై నీవు లెక్కలోకి వస్తావు. I believe this is for believers. నేను నమ్ముతున్న ఇది విశ్వాసులకే. Because you knew. ఎందుకంటే నీకు తెలుసు. That is a difference here. అదే ఇక్కడ తేడా. In the first case, మొదటి యొక్క భాగంలో the owner did not know. యజమానునికి తెలియదు ఇది పొడిసితని. He did not know. అతనికి తెలియదు. But in the second case, రెండో విషయంలో చూస్తే owner knew. యజమానునికి తెలుసు. He knew this is the habit of my ox. ఆ యొక్క ఎత్తుకి పొడిచే అలవాటు ఉందని నాకు తెలుసు. When you know, నేను ఎరిగినప్పుడు you are more accountable. నేను చాలా ఇంకా బాధ్యుణ్ణి. Brother, sister, ప్రియమైన సహోదరుడు, the more we know, మనం బాగా మన గురించి ఎరిగినప్పుడు, the more we know, the more we become accountable. మనం బాగా ఎరిగినప్పుడు మనం బాగా లెక్క చెప్పవలసి So, some people tell like this. కొంతమంది ఈ విధంగా చెప్తుంటారు. If that is the case, ఒకవేళ అదే ఈ విధంగా చెప్పేది, then it is better not to know. ఇక దాన్ని తెలుసుకోవడం మంచిది. I mean, don't read the Bible. బైబిల్ చదవకూడదు. Don't go for Bible study. బైబిల్ స్టడీకి వెళ్ళొద్దు. The less we know, ఎంత తక్కువ తెలుసుకుంటే the less accountable we will be. తక్కువ బాధ్యులుగా ఉంటాంగా. That's again sin. అది కూడా పాపమే. Ignorance is not a terrible sin. అమాయకంగా తెలియకుండా అనేది ఘోరమైన పాపమని కాదు, కానీ But deliberate ignorance is a crime. కావాలని అమాయకంగా ఉండడం పెద్ద పాపం అది. Yes. There is a verse in book of Hosea. హోషేయ గ్రంథంలో చూస్తే I think it is clear there. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. Book of Hosea chapter 4. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం verse 6. 4వ అధ్యాయం 6వ వచనం. My people are destroyed for lack of knowledge. నా జనులు జ్ఞానము లేని వారై నశించున్నారు. But read the next sentence. తర్వాత మాట చూడండి. Because you have rejected knowledge, నీవు జ్ఞానమును విసర్జించున్నావు కనుక. that is deliberate ignorance. చూసారా, ఇది కావాలని జ్ఞానాన్ని సంపాదించుకోకపోవడం. I mean, we don't want to learn. మాకు నేర్చుకోవడం అవసరం లేదు. They reject knowledge. ఆ జ్ఞానాన్ని వాళ్ళు తృణీకరిస్తారు. That is another great sin. అది గొప్ప పాపం మరొకటిది. God is measuring sin. దేవుడు పాపాన్ని కొలుస్తున్నాడు. The more
the greater my position and my ministry, the greater will be my sin. నా యొక్క సొత్తు పరిచర్య ఎంత గొప్పగా ఉంటుందో దానితో పాపం కూడా Yeah. గొప్పగా ఉంటుంది. And therefore it is very dangerous to be one way in the ministry. ఒక విధంగా చెప్పాలంటే ఆ పరిచర్యలో ఉండడం చాలా ప్రమాదకరమైన విషయం. You know, there is a very good example in the New Testament క్రొత్త నిబంధనలో ఒక మంచి ఉదాహరణ ఉంది. that is found in Luke chapter 1. లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. In Luke chapter 1, we read about Zechariah and Elizabeth, లూకా సువార్త మొదటి అధ్యాయంలో జకరియా ఎలిజబెత్ గురించి మనం very చదువుతాం. old couple. ఆ ఒక వృద్ధ దంపతులు వీరు. You know, they were walking blamelessly in all the commandments of God. చూసారా, వారు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను But విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. and they were childless. అయితే వారు సంతానం బిడ్డలు లేకుండా ఉన్నారు. One day when Zechariah was doing his ministry in the temple, ఒక రోజు జకరియా తన వంతు చొప్పున దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నప్పుడు and the angel of the Lord appears in verse 13. 11వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని Okay. కనును. Then the angel gives some description about John the Baptist who is going to be born. ఆ తర్వాత పుట్టబోయే బాప్తిస్మ యోహాను గురించి మరి అక్కడ దూత కొన్ని అతని గురించి వివరిస్తాడు. But then, Zechariah in return asks a question జకరియా తిరిగి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. in verse 18. 18వ వచనంలో, How will I know this for certain? ఇది నాకెలాగూ తెలియను, For I am an old man and my wife is advanced in years. నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడచినదని ఆ దూత చెప్పగా. I mean, one way Zechariah is telling that it's not possible. ఒక విధంగా జకరియా అంటున్నాడు, ఇది ఎలా జరిగిద్ది, జరగదు కదా How అంటున్నాడు. is it possible? ఎలా సాధ్యం ఇది? Naturally, it is not possible. సహజంగా ఇది సాధ్యం కాదు I'm కదా. very old and my wife is very old. నా భార్య వృద్ధురాలు. Now come to the same chapter, ఇదే అధ్యాయం కరండి, 34. 34వ వచనం. Another, you read a lady here, ఒక స్త్రీని గురించి మనం maybe a చదువుతాం. very young girl by the name of Mary. యవనురాలైనటువంటి మరియను గురించి మనం చదువుతాము. Same thing happened to her. తనకు కూడా ఇలాగా సంభవించింది. Angel appeared unto her, ఆ దూత అతనితో ప్రత్యక్షమై and almost he said the same thing which he said to Zechariah. ఆ జకరియతో చెప్పినట్లుగానే మరియతో కూడా దూత చెప్పి, You are going to have a son. కుమారుడు కలుగుతాడు, You shall call him Jesus. యేసు అని పిలుస్తా ఉన్నాడు. Then the same question, almost the same question Mary asked to the angel. ప్రశ్న మరియా కూడా దూతతో మాట్లాడుతున్నాడు. Verse 34. 34 చూడండి, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. How can this be? ఇది ఎలా జరిగిద్ది? It is almost impossible. ఇది అసలు అసాధ్యం కదా. I'm unmarried and I don't know man. నాకు వివాహం జరగలేదు, నేను పురుషుని ఎరుగును కదా. One way both have asked the same question. మరి ఒక విధంగా చూస్తే ఇద్దరు కూడా ఒకే ప్రశ్న దూత అడుగుతున్నారు. If it is a sin, then both should be treated equally. ఒకవేళ అది పాపమైనట్లయితే ఇద్దరు కూడా ఒకే విధంగా దాని విషయమై వారు క్రమపరచబడాలి కదా. But we see different treatment to each of them. ఇద్దరికి వేరే విధంగా దేవుడు వారి తప్పిద విషయం వివరించాడు. For Zechariah it was unbelief. మరి జకరియా విషయంలో అయితే అవిశ్వాసంగా చూస్తున్నాం. For Mary also it was unbelief. మేరీ విషయంలో కూడా, మరి విషయంలో కూడా అవిశ్వాసమే. She did not believe. ఎందుకంటే నమ్మలేదు. But Mary and Zechariah, they stand in a different position. మరి జకరియా అలాగే మరియా వారు వేరు వేరు స్థితిగతుల్లో ఉన్నారు. Zechariah is a leader. జకరియా ఒక నాయకుడిగా ఉన్నాడు. He is an old man. చాలా వృద్ధుడిగా ఉన్నాడు. He is a man of knowledge. దైవ జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. Since he is a priest, ఎందుకంటే ఆయన యాజకుడిగా ఉన్నాడు. he should know the word of God. వాక్యాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. He should know the history of Israel. చరిత్రగా ఉన్నాడు. He should know how God did wonders for Israel. పట్ల దేవుడు ఏ విధంగా అద్భుతాలు చేశాడో ఎరిగివలసిన వాడుగా ఉన్నాడు. He should know how God gave Abraham a son in his old age. అబ్రహాముకు వృద్ధాప్యంలో ఏ విధంగా కుమారుని ఇచ్చాడో ఎరగవలసిన వాడుగా ఉన్నాడు. And he should also know how
God blessed Manoah and his wife with a son in their old age. అదిగో మనోహ తన భార్యను వారి యొక్క వృద్ధాప్యంలో ఏ విధంగా బిడ్డనిచ్చాడో అతను తెలుసుకోవాల్సి ఉన్నాడు. I mean, he should know how God worked in the history. ఏ విధంగా చరిత్రలో ఇశ్రాయేలు ప్రజల పట్ల తన బిడ్డల పట్ల దేవుని అద్భుత కార్యాలు తెలుసుకునే బద్ధుడిగా ఉన్నాడు. He having all these advantages, ఇలాంటి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా still he said, how can this happen? అయినా కూడా అంటున్నాడు, ఇది ఎలా సాధ్యం? Remember, God did not take that word lightly. దేవుడు ఆ మాటని ఊరక తేలిక తీసుకోవాలా. And there was a punishment given to him. తనకు దేవుడు ఒక శిక్ష వేశాడు. What was the punishment? ఏంటా శిక్ష? In verse 20 we read, చూసినట్లయితే you shall be silent. మరి నువ్వు అంటే మాట రానివాడిగా అయిపోతావు Yes, అన్నాడు. you will be unable to speak మరియు నా మాట వినలే కాబట్టి until these things take place. ఇవి జరిగేంత వరకు నీవు మాటలాడక మౌనివై ఉండువని అతనితో That is a చెప్పాడు. punishment. అది ఒక శిక్ష. But as far as Mary is concerned, మరి విషయంలో అయితే there was no such punishment. అలాంటి శిక్ష ఏమీ లేదు. What could have been the reason? ఏ కారణమై ఉండొచ్చు శిక్ష? One reason I understand, నేను అనుకోవడం ఏంటంటే Mary is a young girl, మరియా యవనురాలుగా ఉంది. and as being a girl, she does not have much opportunity to listen or understand God's word. మరి యవనురాలుగా ఉన్న కారణం చేత దేవుని వాక్యాన్ని విరివిగా తెలుసుకునే అవకాశం లేకపోవచ్చేమో. Being a girl, she has many limitations. మరి బాలికగా ఉన్న కారణం చేత కొన్ని షరతులు తనకున్నాయి అనుకోవచ్చు. And nowhere in the history such miracle happened. చరిత్రలో ఇలాంటి అద్భుతం ఎన్నడూ కూడా జరగలేదు కనుక Nowhere in the history a virgin gave birth to a child. ఇప్పుడు కూడా కన్యక గర్భము ధరించడం జరగలేదు. So it is quite natural for her to disbelieve. కాబట్టి సహజంగానే ఇది ఎలా సాధ్యం అనే అవిశ్వాసం కనిపిస్తుంది. That is not justified, but comparing to the sin of unbelief of Zechariah, జకరియా యొక్క అవిశ్వాస పాపానితో పోలిస్తే it is mild than the act of Zechariah. జకరియా తప్పిదము కంటే మరియ తప్పిదం చాలా తక్కువగా మనం ఎంచవచ్చు. So the more privileges you have, నీకెన్నైతే దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తా the ఉన్నాడో, more knowledge you have, నీకెన్ని ఆధిక్యతలు జ్ఞానం the ఇస్తున్నాడు, greater your ministry and the greater your position is, నీ పరిచర్య నీ యొక్క స్థాయి పెరిగే కొలది the greater will be your sin. నీ పాపం కూడా గొప్పగా ఉంటుంది. Actually, there are so many references in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో మరి మనకి రిఫరెన్స్ కనిపిస్తా ఉన్నాయి. Maybe we shall come to Leviticus chapter 4. లేవియా కాండం 4వ అధ్యాయంకి రండి. There you see about 4 categories of people. 4 తరగతుల మనుషుల్ని మనం అక్కడ చూస్తాం. It is the law of sin offering. పాప పరిహారార్థ బలి గురించి చూస్తాము. When you read verse 3, 3వ వచనం మనం చూసినట్లయితే, if the anointed priest sins, if the anointed priest sins, అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై, okay, there is the anointed priest. Okay. అక్కడ అభిషిక్తుడైన యాజకుడు అన్నాడు. Then you come to verse 13. 13వ వచనం చూడండి. The whole congregation of Israel commit error. ఒకవేళ ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా పాపం చేస్తే, Okay. Then you come to verse 22. 22 చూడండి. When a leader sins unintentionally, లేవియా కాండం 4:22లో ఒక అధికారి పొరపాటున పాపము చేసి అన్నాడు. and then you come to verse 27. 27 చూడండి. If anyone of the common people sins, ఎవరైనా ఒక సాధారణ మనుషులు పాపం చేస్తే, read about 4 categories of people. ఇక్కడ 4 తరగతుల మనుషులు. The first category is the anointed priest. మొదటి తరగతి ఏంటంటే అభిషిక్తుడైన యాజకుడు. When he sins, అతడు పాపం చేస్తే what should he do? ఏం చేయాలి అతను? It is written in verse 3. 3వ వచనంలో Let రాయబడింది, him offer to the Lord bull without defect. తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహార్థ బలిగా అర్పించవలెను. Now you come to 13. 13 చూడండి. If the whole congregation sins, ఒకవేళ ఇశ్రాయేలు సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదమైన చేసి, then what should they do? వాళ్ళు అలా చేసి ఏం చేయాలి? In వాళ్ళు verse 14, 14వ వచనంలో they should bring an oxen, అక్కడ కూడా వారు a bull. Yeah. అక్కడ పాప పరిహార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి అన్నాడు. Yeah. The sin of a priest and the sin of the whole congregation is almost equal. మరి ఒక అభిషిక్తుడైన యాజకుని పాపం
ఇశ్రాయేలు సర్వ సమాజం పాపం సమానంగా చూస్తున్నాడు. Okay, then you come to verse 22. 22 చూడండి. A leader among the people, ప్రజలలో ఉన్న అధికారి పాపం చేస్తే, when he sins, ఆయన పాపం చేస్తే verse 23 says, 23 చెప్తుంది, he shall bring a goat. అతడు ఒక నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణగా తీసుకొని. Same thing is written about a common man. అలాగే ఒక సాధారణ మనిషి పాపం చేస్తే అలాగే It is తీసుకురావాలి. written, he shall bring a female goat. In verse 28. 28లో మనం చూస్తుంటే తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడినలా తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి అన్నాడు. Sin can happen to any man. అంటే పాపం ఏ మనుషుని చేయవచ్చు. Sin can happen to any man. ఏ వ్యక్తి అయినా పాపం చేయొచ్చు. Whether priest, ఒకవేళ యాజకుడు కావచ్చు, whether common man. సాధారణ మనిషి కావచ్చు. And sometimes sin can happen to the whole congregation. కొన్నిసార్లు సర్వ సమాజమే పాపం చేయొచ్చు. That is possible even today. ఈ రోజుల్లో కూడా సాధ్యమే. Sin can happen in a whole church. పాపం సంఘం అంతా కూడా చేయొచ్చు. But somehow or the other, God will bring that sin into the light. అయితే ఏదో ఒక విధంగా దేవుడు ఆ పాపాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. But the difference is in the solution for that sin. అయితే ఆ పాపానికి ఆయన మరి దానికి సమాధానం తీసేటప్పుడు, when a priest commits sin, ఒక యాజకుడు పాపం చేస్తే he shall bring a bull. అక్కడ ఎద్దును తీసుకురావాలన్నాడు. The bull is supposed to be more costly than any other animal in the offering animals. మరి కోడిదూడను మరి అర్పించే మిగతా ప్రతి జంతువుతో కూడా సమానంగా ఉంది అక్కడ. Yeah. And the whole Israel when sins, ఒకవేళ ఎవరైనా the whole Israel, ఇశ్రాయేలు సమాజం అంతా పాపం చేస్తే they also should bring a bull. వారు కూడా ఒక కోడిదూడను తీసుకురావాలి. That means, దాని అర్థం ఏంటంటే, God is taking the sin of a priest equal to the sin of the whole congregation. ఒక యాజకుడు చేసే పాపం సమాజం అంతా సంఘం అంతా చేసే పాపానికి సమానం. What I wanted to say that this is how God measures sin. ఈ విధంగా నేనేం చెప్పాలనుకుంటే, దేవుడు పాపాన్ని ఎలా కొలుస్తాడంటే, If you have a long experience in Christian life, నీ యొక్క క్రైస్తవ జీవితంలో సుదీర్ఘమైన అనుభవం నీకుంటే, your sin or my sin will not be treated in the same way as a believer who is a new believer commits the same sin. కొత్తగా విశ్వాసి అయినటువంటి వ్యక్తి పాపం చేస్తే ఆ పాపానికి, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి పాపం చేస్తే ఆ పాపానికి సమానం కాదు. Sin may be the same, పాపం ఒకటే కావచ్చు, but the punishment will be different. అయితే ఈ రెండు పాపాలకు శిక్ష వేరు. Because the context is different. ఎందుకంటే సందర్భాలు వేరు. Because the person who commits the sin is different. ఎందుకంటే పాపం చేసే వ్యక్తులు వేరు. That is the same thing happens you go to Supreme Court. సుప్రీం కోర్టుకు వెళ్ళినట్లయితే the final judgment comes from there. మరి చివరిగా తీర్పు తీసేటప్పుడు One man killed another man, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపాడు intentionally, ఉద్దేశపూర్వకంగా. and he is arrested, ఆయన పట్టుకోబడ్డాడు, brought before the Supreme Court. సుప్రీం కోర్టు న్యాయస్థానంలో నిలబడ్డాడు. And maybe some others also they were also arrested in the same murder case. మరి ఈ వ్యక్తితో ఆ హత్యలో పాలి భాగస్తున్న మిగతా వాళ్ళు కూడా అక్కడ నుంచున్నారు. But everyone has a different context. మిగతా వారికి ఆయా సందర్భాలు కొన్ని ఉన్నాయి. One man planned it and committed it. ఒక వ్యక్తి అయితే ఆయన ప్రణాళిక వేసి చంపాడు. He was waiting for this opportunity for a long time. చాలా కాలాన్ని వేచి ఉండి చంపాడు. He will be arrested. ఆయన పట్టబడ్డాడు. He will be brought before the judge. అదిగో జడ్జి ముందు తీసుకురాబడ్డాడు. His judgment will be different. ఆయనకి జరిగే తీర్పు వేరు. Suppose in another case, మరొక విషయంలో చూస్తే there was an argument between two people, ఇద్దరి మధ్య వాదన జరిగింది. and an instant heat of the moment, one person got angry and killed another person. వాదనల మధ్య ఒక వ్యక్తి కోపేత్రకంతో వేరే వ్యక్తిని చంపాడు. It was not a planned murder. ప్రణాళిక వేసి ఉద్దేశపూర్వకంగా చంపాలనుకుని చంపలా. It happened in the heat of the moment. ఆ యొక్క కోపంలో అనుకోకుండా చంపాడు. Although that is also murder, అది కూడా మరణమైన చంపడం హత్య అయినప్పటికీ, but that case will not be treated as this case. ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క హత్యను ఈ హత్యతో పోల్చి తీర్పు తీర్చరు. Both are murderers, రెండు హత్యలే, but the judgment will be different. అయితే తీర్పులు వేరు. Every court in the world has taken its rules from the Bible. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో కూడా ఆ యొక్క తీర్పు విధానాలు
బైబిల్లోంచి తీసుకున్నారు. because God is a supreme judge. ఎందుకంటే దేవుడే సర్వాధికారి అయిన న్యాయాధిపతి. Here we have the constitution. ఇక్కడ మనకి ఇదిగో ఇక్కడ ఒక చట్టం ఉంది. You know, we say about the Indian penal code. మనము భారతదేశం యొక్క అనేక పేర్లు కూడా చెబుతాం కదా. Now another name has come. మరొక పేరు వచ్చింది ఇప్పుడు. Okay. Now, but everything has come out from the Bible. ఇవన్నీ కూడా బైబిల్ నుంచి తీసుకున్నారు. And this is how God deals with sin. ఈ విధంగా దేవుడు పాపంతో ఆయన శిక్షిస్తాడు పాపాన్ని. So as we were reading from chapter 42 of Job. 42 యోబు గ్రంథంలో మనం చదువుతుండగా First God dealt with Job. మొదట దేవుడు యోబు యొక్క పాపం విషయమై వివరించాడు. Look at his order. తన యొక్క క్రమాన్ని చూడండి. First Job. మొదట యోబు. I believe because he was more closer to God. ఎందుకంటే నేను నమ్ముతున్నాను యోబు దేవునికి దగ్గరగా ఉన్నాడు. And therefore God dealt with him first. ఫస్ట్ మొదట యోబు పాపాన్ని గురించి దేవుడు ఫస్ట్ గద్దించాడు. And then he turned to his friends. ఆ తర్వాత తన స్నేహితుల వైపు చూశాడు. And in his friends first primarily to Eliphaz. ఆ స్నేహితుల్లో కూడా మొదట ఎలీఫజ్ తో చూశాడు. So God's dealings are different. దేవుని యొక్క ఆ విధి విధానాలు వేరుగా ఉన్నాయి. One important thing we understand from this passage is, ఈ యొక్క ప్యాసేజ్ నుండి ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, God is a judge, but God is a gracious judge. దేవుడు ఆయన న్యాయాధిపతే గాని ఆయన వాత్సల్యము గల లేక కనికరము గల న్యాయాధిపతి. God gives opportunities. ఆయన అవకాశాలు ఇస్తాడు. It is not that in an instant of heat or anger he is consuming these people. ఆయన యొక్క మండుచున్న కోపంలో వీరిని దహించేవాడుగా లేడు గాని God is a God of long suffering. ఆయన దీర్ఘశాంతము గల దేవుడు. God says what you must do. ఆయన ఏమి చెప్తాడో దాన్ని నువ్వు చేయాలి. When you come to chapter 42 verse 8, 42:8కి నువ్వు వచ్చినట్లయితే God says to these three friends, ఈ ముగ్గురి స్నేహితులతో దేవుడు అంటున్నాడు, you take 7 bulls and 7 rams, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని and offer up a burnt offering for yourself. అదిగో మీ కొరకై దహన బలి అర్పించండి. And I will accept the prayer of my servant Job. నా సేవకుడైన యోబు యొక్క ప్రార్థన నేను వింటాను. That means God is dealing graciously with them. దేవుడు వారితో కనికరముతో ఆయన స్పందిస్తున్నాడు. The idea of sacrifice is not man's idea, it is God's idea. వాస్తవంగా బలి అర్పించడం అనేది మానవ పద్ధతి కాదు, దేవుని పద్ధతి. Man never invented sacrifice. ఎప్పుడు కూడా మనుషుడు బలిని కనిపెట్టల. God introduced sacrifice. దేవుడే బలిని వారికి తెలియజేశాడు. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో as we were reading from Leviticus, లేవియా కాండం నుంచి మనం చదివినట్లయితే God brought all these offerings and sacrifices before people. మరి ప్రజల ఎదుకు రకరకాల బలులు గురించి తీసుకొచ్చాడు. Before the Levitical offerings were given, మరి లేవియా కాండములో లేవి ఏ విధంగా బలులు అర్పించాలో అవి చెప్పక ముందే we read about offering right from Genesis chapter 4. మరి ఆది కాండము 4వ అధ్యాయం నుండే చూస్తాము. That means from Genesis chapter 4 itself, God started to reveal the truth of offering to people. కాబట్టి ఆది కాండం 4వ అధ్యాయం నుండే దేవుడు ఈ యొక్క బలి అర్పణ యొక్క సత్యాన్ని మానవులకు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. How did Abel come to know? ఏ విధంగా హేబేలుకు తెలిసింది? Because God revealed it to him. ఎందుకంటే దేవుడు హేబేలుకు ప్రత్యక్షపరిచాడు. That is why it is written, Abel offered a better sacrifice. అందుకని హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. He received a revelation from God. అదిగో దేవుని నుంచి ప్రత్యక్ష పొందుకున్నాడు. That is why he offered an animal. అందుకని ఒక గొర్రె పిల్లని అక్కడ వధించాడు. And I believe the same revelation Cain also received. అదే ప్రత్యక్షత కయ్యూను కూడా వచ్చింది కానీ because God will never show partiality. దేవుడు ఎందుకంటే ఏ పక్షపాతం చూపించదు కదా. But Cain refused to do that offering. అయితే కయ్యూను బలి అర్పించడానికి తృణీకరించాడు. So the truth of sacrifice and offering has given to man by God. కాబట్టి ఈ బలి అర్పణ గురించిన సత్యాన్ని దేవుడే మానవులకు ప్రత్యక్షపరిచి చెప్పాడు. Now God is telling these three friends, దేవుడు ఈ ముగ్గురు స్నేహితులతో అంటున్నాడు, you have sinned, మీరు పాపం చేశారు, and your sin deserves death. మీ పాపమునకు మరణమే శిక్ష. But there is a solution. అయితే ఒక పరిష్కారం ఉంది. And that solution is sacrifice. అదిగో యొక్క పరిష్కారం ఏంటంటే బలర్పణ. What is the meaning of sacrifice? ఏంటి బలర్పణ అంటే? That is the difference between the death of Christ and the death of all other people.
అదే ప్రియులారా, మరి బలి అర్పణలో ఉన్న తేడా ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణానికి ప్రజలందరి మరణానికి ఉన్న వ్యత్యాసం అదే. We can never say that the Lord Jesus' death was a murder. యేసు ప్రభు మరణం ఏదో ఒక హత్య అని మేము ఎప్పుడు చెప్పకూడదు. Of course, it was in the world viewpoint, it was a murder. మానవుల దృష్టిలో, మానవ కోణంలో కనపడొచ్చు మనం అది హత్యగా, But it was a sacrifice. అది ఒక అర్పణ. It was not just a murder. అది ఏదో హత్య కాదు కానీ బలి అర్పణ. అది Yes, it was a sacrifice. అది బలిగా ఆయన. In the Old Testament, God said, పాత నిబంధనలో దేవుడు అన్నాడు, when you commit a sin, నువ్వు పాపం చేస్తే every sin will bring death. ప్రతి పాపము కూడా మరణం తీసుకొస్తుంది. Wages of great sin is death. No, that is not the verse. గొప్ప పాపాలకు వచ్చే జీతం మరణం కాదు. No. The wages of big sins is death. No. ఏదో గొప్ప గొప్ప పాపాలకే జీతం మరణం అని కాదు. The wages of sin is death. పాపం యొక్క జీతం మరణం అన్నాడు. Which sin? ఏ పాపం? Any sin. ఏ పాపమైనా. The smallest sin deserves death. చిన్న పాపమైన మరణమే. The smallest sin with my tongue. నా నాలుగుతో ఒక చిన్న పాపం చేసిన. You know, God said, the day you shall eat this, you shall die. దేవుడు అన్నాడు, నీవు ఆ చెట్టు ఫలము తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. What was the sin of Adam and Eve? ఆదాము హవ్వల యొక్క పాపం ఏంటి? Not murder. వాళ్ళు ఏదో హత్య కాదు, Not adultery. ఏదో వ్యభిచారం కాదు, Not theft. ఏదో దొంగతనం కాదు, Just plucking and eating a simple fruit. అదిగో ఒక సాధారణ ఒక ఫలముని చుచ్చుకొని తిన్నారు. Is it a great sin? అదే గొప్ప పాపమా? Is it a great sin? అదేమన్నా గొప్ప పాపం అది? Yes. అవును, గొప్ప పాపం. Because it is breaking of God's commandment. దేవుని యొక్క ఆజ్ఞ మీరాడు కాబట్టి. Even if it is a small, tiny sin of tongue. ఒకవేళ నాలుకతో చేసే కాని ఒక చిన్న మాట అయినా సరే, The wages of sin is death. పాపం వలన వచ్చు జీతం మరణం. That could be a sin of my mind. ఒకవేళ నా యొక్క మనసులో తలంపుతో పాపమేమో, That deserves death. అది కూడా మరణానికి తగిందే. So God is communicating to man. దేవుడు మానవునితో ఈ విధంగా చెప్తున్నాడు, Your sin deserves punishment, that is death. ఓ మానవుడా, నీ పాపమునకు శిక్ష తెలుసా, అది మరణం. But I love you. అయితే నేను ప్రేమిస్తున్నాను, I don't want you to die. నువ్వు చనిపోవడానికి వీల్లేదు. Therefore, I make a provision for you. కాబట్టి నీ కొరకు సదుపాయం When కల్పించు. you sin, నీవు పాపం చేస్తే I cannot forgive you like that. నేను ఊరకేలా క్షమించును. Sin has to be punished. నీ పాపానికి శిక్ష పడాలి. For every sin, there should be a payment. అదిగో ప్రతి శిక్షకు వెల చెల్లించాలి. Payment should be made. ప్రతి పాపమునకు శిక్ష And the real payment is your life. అదిగో ఇక్కడ నీ యొక్క పాపానికి మరణం. But I make you a provision. అయితే నేను నీకు సదుపాయం You కల్పించాను. bring an animal ఒక జంతువుని తీసుకురా, and you put your hand upon the animal. ఆ జంతువు మీద నీ చేయి పెట్టు. And it will be treated as if the burden, the penalty of your sin will be transferred upon this animal. ఈ యొక్క పాప భారమంతా, నీ పాప శిక్ష ఆ జంతువు మీదకి వెళుతుంది. And then his animal is sacrificed. అప్పుడు ఆ యొక్క జంతువు వధించబడుతుంది. That means your sin problem is over. దాని అర్థం ఏంటంటే నీ యొక్క పాపమునకు వచ్చే పరిష్కారం జరిగిపోయింది. The wages of sin is death. పాపమునకు వచ్చే జీతం మరణం జరిగిపోయింది. Death happened. అది మరణం జరిగింది అక్కడ. Not your death. నీ మరణం కాదు. But this animal died in your place. ఈ జంతువు నీ స్థానంలో చనిపోయింది. That is sacrifice. అది బలి అర్పణ. A sinless animal dies in the place of a sinner. అదిగో పాపము లేని జంతువు పాపైన మానవుని కోసం వధించబడింది. God put this thought into the mind of man. దేవుడు ఈ యొక్క తలంపుని మానవ మదిలో నింపుతూ వచ్చాడు. Your sin deserves death as a punishment. ఓ నీ యొక్క పాపమునకు మరణమే శిక్ష. In the Old Testament, God said, in your place, I make a provision for an animal. పాత నిబంధన గ్రంథంలో నీ పాపమునకు ఒక సదుపాయం కల్పించా, అదే ఒక గొర్రె పిల్ల ఎత్తు పొట్టేలన్నాడు. But in the Old Testament, అయితే పాత నిబంధన గ్రంథంలో it was only a shadow. అక్కడ ఛాయగా చెప్పాడంతే. Shadow of the real Lamb of God. నిజమైన దేవుని గొర్రె పిల్లకు ఒక ముంగుర్తుగా ఛాయగా చెప్పాడు. The real sacrificial animal came. అదిగో నిజమైన
పస్కా అదిగో యొక్క గొర్రె పిల్లగా వచ్చాడు. Behold the Lamb of God. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు Takes దేవుని గొర్రె పిల్ల. takes away the sin of the world. అదిగో లోక పాపములు మోసుకొని పోతే గొర్రె పిల్ల. And that was the death of the Lord Jesus Christ. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి శిలువ మరణం. He came to die. ఆయన చనిపోవడానికి వచ్చాడు. He said, I have come to give my life. నేను నా ప్రాణము పెట్టడానికి వచ్చానన్నాడు. So what was happening on the cross? కలువరి శిలువలో ఏం జరిగింది? The Lord Jesus was telling each one of us as if, I am dying in your place. అదిగో ఆయన కలువరి శిలువలో చనిపోయేటప్పుడు నీతో నాతో ప్రతి మానవుడు చెప్తున్నాడు, నీ స్థానంలో నేను చనిపోయా అంటున్నాడు. Therefore, you don't need to die. కాబట్టి నువ్వు చనిపోయిన అవసరం లేదు. You don't need to die. నువ్వు చనిపోయిన అవసరం లేదు. I die in your place. ఈ స్థానంలో నేను చనిపోయా. That is gospel. అదే సువార్త. Somebody has died in your place. అదిగో ఎవరో నీ కోసం చనిపోయారు. There is no good news like this. ఇలాంటి స్వార్థకు మించి ఏ శుభవార్త లేదు. You don't need to go to hell. నీవు నరకానికి వెళ్ళక్కర్లేదు. Your smallest sin will take you to hell. నీ యొక్క చిన్న పాపం కూడా నీ నరకానికి తీసుకెళ్ళదు. And nobody is exempted of that. దాన్ని ఎవరు కూడా అంగీకరించలేరు. That is why New Testament says there is no difference, for all have sinned. అందుకనే కొత్త నిబంధనలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అన్నాడు. Nobody can say I am without sin. ఎవరు కూడా చెప్పలేదు నాలో పాపము లేదని. Even if it is a small sin, ఒకవేళ చిన్న పాపమైనా సరే that sin will take you to hell. ఆ చిన్న పాపమే నీ నరకానికి తీసుకెళ్ళింది. We need to acknowledge it. దాన్ని మనం ఎరగాలి. Sometimes we compare ourselves. కొన్నిసార్లు మనం వేరే వారితో ఇలా పోల్చుకుంటాం. We think there are greater sinners than me. మనం అనుకుంటాం నాకంటే పెద్ద గొప్ప పాపులు ఉన్నారు అనుకుంటాం. Comparing to other people, వేరే వాళ్ళతో పోల్చుకుంటాం. I am a small sinner. వాళ్ళతో పోలిస్తే నేను చిన్న పాపిని అనుకుంటాం. I am a sinner, నేను పాపినే గాని but I am a small sinner. చిన్న పాపాలే. I don't commit great sins. నేను వాళ్ళలాగా పెద్ద పాపాలు చేయట్లేదుగా. Those people are great sinners. చూసే వాళ్ళు చాలా పెద్ద పాపులు వాళ్ళు. But then you ask Apostle Paul, అపోస్తలుడైన పౌలు మీరు అడిగారు అనుకోండి, Paul, who is the greatest sinner? పౌలు ఎవరయ్యా పెద్ద పాపి అంటే ఏమంటాడు? Paul will say, పౌలు అంటాడు, I am the chief among sinners. పాపులలో ప్రధాన పాపిని అని అంటాడు. In the olden days, I used to think నేను ఇంత పూర్వం ఇలా ఆలోచించాను. Paul was the number one sinner. పౌలు పెద్ద పాపి అనుకునేవాడిని. మొదటి పాపి. Who is the number one sinner? A1 పాపి ఎవరు? Paul. పౌలు అనుకునేవాడు. Later I understood తర్వాత అర్థమైంది that is not the answer. అదిగా జవాబు అనుకున్నాను. What is the answer? ఏంది ఆన్సర్? Who is the number one sinner? ఎవరు అసలు ప్రధాన పాపి ఎవరు తెలుసా? I am. Not Paul. This Paul. I am Matthew. This Matthew. I am the chief of the sinners. నేను ప్రధాన పాపిని. A sinner has to come to that point. పాపి ఆ స్థితికి రావాలి. God, all other people are better than me. అయ్యా వేరే వాడు నాకంటే చాలా మంచోళ్ళయ్యా. I am the worst of them all. నేను అందరికంటే ఘోరమైన పాపిని ప్రభువా. I deserve only death. అయ్యా నేను కేవలం మరణముకు పాత్రుడను. I deserve only hell. అయ్యా నరక పాత్రుడను. Behold, I come before you. ఓ దేవుడా నీ ఎదుటకు వస్తున్నానయ్యా. I confess that I am the greatest sinner. అయ్యా నేను గొప్ప ఘోరమైన పాపిని ఒప్పుకుంటున్నాను. I believe that the Lord Jesus Christ, sinless Lamb of God, died in my place. అదిగో ఏ పాపములని నిర్దోషమైన గొర్రె పిల్లగా యేసు ప్రభు శిలువలో నా కోసం చనిపోయాడు. I believe his death was for me. ఆయన యొక్క మరణం నా కోసమే ఆయన నమ్ముతున్నా. He rose again on the third day. ఆయన మూడో దినం తిరిగి లేచి నమ్ముతున్నా. I received the Lord Jesus into my life as my King, my Master, my Lord. ఆయన జీవితంలో రాజుగా, దేవునిగా, ప్రభువుగా నమ్ముతున్నా, అంగీకరిస్తున్నా. The Lord Jesus comes in. అప్పుడు ప్రభు నీలోకి వస్తాడు. That person becomes a new creation. అప్పుడు ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడతాడు. Becomes a disciple of the Lord. ప్రభు యేసుక్రీస్తుకి శిష్యుడిగా అవుతాడు. His life is changed. ఆయన జీవితం మారిపోయింది. Because the Lord Jesus has become the master of his life. తన జీవితానికి యేసు ప్రభువుగా ఉంటాడు. He gives opportunity. ఆయన అవకాశాలు ఇస్తాడు. God is not only getting angry there. దేవుడు అక్కడ కేవలం ఆయన కోపం మంట మాత్రమే But కాదు. God is telling them the way to escape from the punishment. అయితే కోపంతో పాటు వారి పాపానికి పరిష్కారంగా తప్పించుకునే మార్గం చెప్పాడు. You offer burnt offerings. అదిగో దాని బలి అర్పించమన్నాడు. I will accept it. నేను అంగీకరిస్తానన్నాడు. This evening, ఈ సాయంకాలం వేళ so many of us are saved. అదిగో నేను ఇక్కడ చాలా మంది నమ్ముతున్నాను.
We have confessed our sin. మన పాపములు మనం ఒప్పుకున్నాం. Not only the sins that we have committed, మనము చేసిన పాపములు మాత్రమే కాదు, but we have confessed that we are sinners. మనము పాపులమని ఒప్పుకున్నాం. The nature of sin is in me. పాప స్వభావం నాలో ఉంది. And just because of that, I deserve hell. కాబట్టి ఆ పాపాలను బట్టి, పాప స్వభావాన్ని బట్టి నేను నరక పాత్రుడిని. And we believed in the death of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణములో ఆయన మరణాన్ని బట్టి మనం విశ్వసించాం. We have received him as our Lord and Master. ఆయన్ని మన జీవితాలలో ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించాం. But if there is anybody who is sitting here ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే who has not realized his actual condition as far as sin is concerned, పాపమునకు సంబంధించి నీ వాస్తవికమైనటువంటి స్థితిని కనుక నువ్వు సరిగా ఈ సందర్భం వరకు గ్రహించకపోతే, this evening come to this point. ఈ సాయంకాల వేళ ఆ స్థితికి నువ్వు రా. You may have a good opinion about yourself. నీ పట్ల నీకు మంచి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. Others may have a good opinion about yourself. నీ పట్ల వేరే వారు కూడా మంచి అభిప్రాయం కలిగి ఉండొచ్చేమో. God does not have a good opinion. అయితే దేవునికి నీ పట్ల మంచి అభిప్రాయం లేదు. God will tell you, దేవుడు చెప్తాడు ఇలా, you deserve hell. నీవు నరకానికి వెళ్ళవలసిందే. This evening, ఈ సాయంకాల వేళ confess before God. దేవుని ఎదుట ఒప్పుకో. God, ఓ ప్రభా, I am the chief of sinners. అయ్యా ప్రధాన పాపినయ్యా నేను. I am more ugly, dirty than anybody think about me. నేను ఎవరైనా నన్ను ఊహించుకోనంత ఘోరమైన దుష్ట అసహ్యమైనటువంటి పాపిని ప్రభా. All kinds of dirt is here. నా మీద అనేక రకాలైనటువంటి కంపు మురికి నా మీద ఉంది. My heart is dirty. నా హృదయం మురికితో ఉంది. If I die, I will go to నేను hell. చనిపోతే నరకానికి వెళతా. I believe that the Lord Jesus Christ died in my place. యేసు ప్రభు నా స్థానంలో చనిపోయి నమ్ముతున్నా. He rose again on the third day. ఆయన తిరిగి లేచి I నమ్ముతున్నా. receive the Lord Jesus into my heart. యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకుంటున్నా. Please come into my heart. దయచేసి ప్రభు నాలోకి రండి. Please forgive my sin. నా పాపాలు క్షమించండి. Please accept me as your child. అంగీకరించండి. If you pray this prayer from your heart, నీ హృదయములో నుండి ఈ ప్రార్థన నువ్వు చేస్తే God is ever ready to receive you. ఆయన ఎప్పుడైనా నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. But that opportunity is only until we die. అయితే ఆ అవకాశం మనం చనిపోయేంత వరకు ఇస్తూనే ఉంటాడు. As long as we are alive, అదిగో ఈ జీవిత కాలంలో బ్రతుకున్నంత కాలం we may have that opportunity. అవకాశం మనకి ఇస్తూనే ఉంటాడు. Or until the coming of the Lord Jesus. లేదా ప్రభు వచ్చేంత వరకు ఇస్తాడు. Opportunity will not be there always. అవకాశం ఎప్పుడు ఉండదు. There is a certain time ఒక సమయాన్ని పెట్టాడు where you can be saved. నువ్వు రక్షణ పొందే కాలం ఉంది. This evening, ఈ సాయంకాల వేళ if you haven't received the Lord Jesus, ఒకవేళ నిజంగా యేసు ప్రభువును నువ్వు రక్షకునిగా నీ హృదయంలో చేర్చుకోకపోతే this is an opportunity for you. ఇది నీకు మంచి అవకాశం. May the Lord continue to speak to us. దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతూ ఉండును గాక. May his name be glorified. ఆయన నామం మహిమపరచబడును గాక. Amen. Thank you, brother. Thank you for the wonderful message. And it's clearly exposed